హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు మైనస్ రెసిపీస్లో ఇడ్లీ, దోశ, రైస్ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉండే కారం చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. కేవలం మీరు చట్నీ కోసమే ఇడ్లీ, దోశ చేసుకుంటారు, అంత బాగుంటుందండి చట్నీ అయితే. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా ఎండుమిర్చిని తీసుకోవాలండి. తొడిమలు తీసేసుకుని ఈ విధంగా ఒక్కసారి కొద్దిగా వాటర్ పోసుకుని మనం ఎండుమిర్చిని వాష్ చేసుకోవాలి. ఈ వాటర్ని వంపేసిన తర్వాత ఒక పావు గ్లాసు వాటర్ని ఎండుమిర్చిలో పోసుకుని 10 నుంచి 20 నిమిషాలు మనం ఎండుమిర్చిని నానబెట్టుకోవాలండి. ఈ ఎండుమిర్చితో పాటే మనకి చట్నీకి సరిపడా చింతపండుని కూడా ఇందులోనే వేసేసి ఈ రెండు కూడా నానబెట్టేసుకుంటే మనకి ఈజీగా గ్రైండ్ అయిపోతుందండి. తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. ఇవి నానిపోయి ఉన్నాయి. ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని మనం నానబెట్టి ఉంచుకున్న ఈ ఎండుమిర్చి, చింతపండుని ఇందులో వేసేసుకుని సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి చాలా సూపర్గా ఉందండి చట్నీ అయితే. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి. చూడండి కలర్ ఎంత బాగుందో కదా, అంతే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇప్పుడు కళాయి స్టవ్ మీద పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా జీలకర్ర, అలాగే ఆవాలు, కొద్దిగా శనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసుకుని తర్వాత దీనిలో దంచిన వెల్లుల్లిపాయలను కూడా ఈ విధంగా వేసుకోవాలండి. ఫుల్గా ఒక వెల్లుల్లిని వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని ఈ విధంగా చిన్నగా ముక్కలు కట్ చేసుకుని ఇది కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అవ్వడానికి మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఇందాక మనం మిక్సీలో కూడా ఎండుమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి. చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు మనం మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండి ఎండుమిర్చి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాము. ఇలా ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలేటప్పుడు మనం దీనిలోకి 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకుంటే మనకి కారం పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుందండి. మీరు పంచదార ప్లేస్లో చిన్న బెల్లం ముక్కైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటే బాగుండదండి, కొద్దిగా మాత్రమే వేసుకోండి. ఇంతేనండి, చాలా టేస్టీగా మనకి కారం చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి. అలాగే మైనస్ రెసిపీస్లో ఇంకా మరెన్నో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. ఒక్కసారి విజిట్ చేసి మీకు నచ్చిన రెసిపీని లైక్ చేయండి.